శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. అందరికీ కూడా బాగా ఉపయోగపడేటువంటి వీడియో. సాధారణంగా ఏంటంటే మనందరికీ తెలిసి మనం ఏదైనా పని ప్రారంభించాలి అంటే చవితి రోజున వెళ్ళకూడదు, షష్ఠి రోజున వెళ్ళకూడదు, నవమి అష్టమి వెళ్ళకూడదు, అలాగే చతుర్దశి త్రయోదశి నాడు వెళ్ళకూడదు అని కొన్ని నియమాలు ఉంటాయి. అలా ప్రతి ఒక్క నక్షత్రానికి కూడా ఒక వారం ఉంటుంది. దాన్ని ఘాతవారము అంటారు. ఆ వారం నాడు ఆ పనులు చేయకూడదు. కాబట్టి ఏ నక్షత్రం వారికి ఏ ఘాతవారము, ఏ అదృష్ట నక్షత్రము, ప్రతి నక్షత్రానికి కూడా ఒక గాయత్రి ఉంటుంది. ఆ గాయత్రి అంటే ఇప్పుడు ఉదాహరణకు జ్యేష్ఠ నక్షత్రం ఉంటే ఓం జ్యేష్ఠ నక్షత్రాయ విద్మహే మహాజ్యేష్ఠాయ ధీమహి తన్నో జ్యేష్ఠ ప్రచోదయాత్ ఉదాహరణకు చెప్పాము మీకు ఇది. ఇలా ప్రతి ఒక్క నక్షత్రానికి ఉంటుంది. మీ కష్టకాలంలో ఏ పూజలో అవసరం లేదు, ఆ గాయత్రి చదువుకుంటే సరిపోతుంది. ఏదైనా పనులు ప్రారంభించినప్పుడు పంచమి నాడు ప్రారంభించాలి, సప్తమి నాడు ప్రారంభించాలి, దశమి ఏకాదశి నాడు ప్రారంభించాలి, ద్వాదశి నాడైతే మధ్యాహ్నం అపరాండ సమయం తర్వాతకి ప్రారంభించాలి, లేదా బ్రాహ్మీ ముహూర్తంలోనే ముందుగా ప్రారంభించవచ్చు. అమావాస్య ముందు వచ్చేటువంటి త్రయోదశి చతుర్దశి అంతగా మంచిది కాదు. అమావాస్య పౌర్ణమి తర్వాతకు వచ్చేటువంటి పాడ్యమి విద్యా తదియా కూడా మంచిది కాదు. కాబట్టి ఈ పరమైనటువంటి క్యాల్కులేషన్స్ అన్నీ కూడా వేసుకొని వీలైనంత వరకు కూడా మనము ఒక తిథిని వారాన్ని ప్రమేయంగా తీసుకొని మనము ఆ యొక్క పనిని ప్రారంభించాలి. కాబట్టి ఇప్పుడు మనకి ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం అదృష్ట సంఖ్య ఏమిటి, వాళ్ళు ఏ మంత్రం చదువుకోవాలి, అలాగే వారికి సంబంధించినటువంటి ఈ యొక్క ఘాతవారం ఏమిటి, ఆ ఘాతవారం నాడు ఏం పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి వారికి సంబంధించి వీరి యొక్క ఘాతవారం ఏమిటి, అలాగే వీరి యొక్క అదృష్ట సంఖ్య ఏమిటి, వీరు చదవవలసిన మంత్రం ఏమిటి అనే విషయాన్ని, ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళు ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి వారం వచ్చేసి శనివారం ఘాతవారం. ఎట్టి పరిస్థితుల్లో శనివారం నాడు రెగ్యులర్గా చేయించుకునే గడ్డలు చేయించడం కానీ కటింగ్ చేయించడం కానీ చేయించకూడదు. అలాగే నూతనంగా ప్రారంభించేటువంటి గృహారంభం అంటే శంకుస్థాపన కానీ గృహప్రవేశం కానీ పనికిరాదు. అలాగే ఏవైనా దూర ప్రాంతాలకు వెళ్ళడము, మందులు కొనడము, అలాగే ఆ రోజున ఎక్కడైనా సరే ఏవైనా సరే నూతనంగా ఏవైనా సేవింగ్స్ స్టార్ట్ చేయడం కూడా అంత శ్రేయస్కరం కాదు. అలాగే ఎలాంటి పనులు చేయొచ్చు అంటే వివాహం చేసుకోవచ్చు. అలాగే సంతాన నిమిత్తమై చేసేటువంటి జాతకర్మలు, వీరికి సంబంధించిన జాతకర్మలు అంటే మొట్టమొదటిసారి పుట్టింటికలు తీయడము, చోలు కుట్టించడము, అలాగే అన్నప్రాసన, అలాగే ఉపనయనము, వివాహము, ఇవన్నీ జాతకర్మల్లో భాగం అన్నమాట. అవన్నీ కూడా చేయవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇవి కాకుండా నూతనంగా ఏదైనా కొత్తగా బాండ్ చేసుకునేటువంటి పనులన్నీ కూడా చేయకుండా ఉంటే మంచిది. అలాగే ఈ రాశిలో ఉన్న వారికి అదృష్ట అంటే చేయకూడనటువంటి వ్యాపారం కానీ ఏదైనా పార్ట్నర్షిప్ డీడ్స్లో కానీ వెళ్లకుండా ఉండాల్సినటువంటి నక్షత్రం ఏమిటంటే మూలా నక్షత్రం. వీరికి ఘాత నక్షత్రం. వీరు నవమి రోజు ఏ పని చేసినా అంత శ్రేయస్సుగా ఉండదు. వీరికి ఇది ఘాత తిథి కాబట్టి ఆ రోజున వీరు ఎటువంటి పనులు చేసినా అంత శ్రేయస్కరంగా ఉండదు. ఇక ఇందులో ఉన్నటువంటి నక్షత్రాలు మఖా నక్షత్రం, పుబ్బ అంటే పూర్వ ఫల్గుని నక్షత్రం, అలాగే ఉత్తరా ఫల్గుని అంటే ఉత్తరా ఫల్గుని అన్న ఒకటే. ఈ 3 నక్షత్రాలు. ఈ 3 నక్షత్రాల్లో మఖా నక్షత్రం వారికి ఆదివారం వీరి యొక్క అదృష్టవారము. అదృష్ట సంఖ్య 1 మరియు 5. వీరు చదవవలసినటువంటి మంత్రం ఏమిటి అంటే ఓం మహా అనఘాయ విద్మహే పితృదేవాయ ధీమహి తన్నో మఖా ప్రచోదయాత్. మరొకసారి ఈ యొక్క మంత్రాన్ని చదువుతాను. ఓం మహా అనఘాయ విద్మహే ప్రీతియా దేవాయ ధీమహి తన్నో మఖా ప్రచోదయాత్ అన్న మంత్రం వీరికి చాలా మంచి శక్తినిస్తుంది. కష్టకాలంలో వీరు 108 సార్లు జపం చేసుకోవడం వల్ల. అలాగే పుబ్బా నక్షత్రం, పూర్వ ఫల్గుని నక్షత్రం వారికి అదృష్టవారం శుక్రవారం. వీరి అదృష్ట సంఖ్య 5 మరియు 6. వీరు చదవవలసిన మంత్రం ఏమిటంటే ఓం ఆరిమ్యనాయ విద్మహే పశుదేహాయ ధీమహి తన్నో
పూర్వా ఫల్గుని ప్రచోదయాత్ అన్న మంత్రము వీరికి విశేష సత్ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఉత్తరా నక్షత్రం లేదా ఉత్తరా ఫల్గుని నక్షత్రం కూడా ఈ యొక్క రాశిలో ఉంటుంది. కాబట్టి వారికి అదృష్టవారం వచ్చేసి శుక్రవారము, అదృష్ట సంఖ్య వచ్చేసి 1, 3, 5. వీరు చదవవలసినటువంటి మంత్రం ఏమిటంటే మహాభకాయ విద్మహే మహాశ్రేష్ఠాయ ధీమహి తన్నో ఉత్తరా ఫల్గుని ప్రచోదయాత్. ఇవి ఈ యొక్క మంత్రం ఈ నక్షత్రం వారికి కష్టకాలంలో ఆదుకొని 108 సార్లు జపం చేయడం వల్ల సహాయం చేసేటువంటిది. ఇక అన్ని వర్గాల వారు కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయం తెలుసుకుందాం. ఎవరైనా సరే జాతకం గురించి కనుక ఫోన్ చేస్తే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఉంటేనే జాతకం గురించి కాల్ చేయండి. 2025 రూపాయలు చెల్లించి జాతకం చెప్పించుకోవాలి. 2025 రూపాయలు కట్టినటువంటి జాతకం చెప్పించుకున్న వారికి 2025 రూపాయలు డబ్బు చెల్లించిన వారికి ఈ యొక్క జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి పాపగ్రహ సంచారం, పాపగ్రహాల వల్ల అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలామంది రాహుగ్రహం వలన చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే రాహుగ్రహం గనక లగ్నంలో ఉన్న, పంచమంలో ఉన్న, నవమ స్థానంలో ఉన్న ఏదైనా ప్రయోగం చేయడం వలన ఫలిస్తుంది. ఏదైనా ప్రయోగం అంటే మనకు సాధారణంగా ఏంటంటే 4 బాటల మధ్యలో, 3 బాటల మధ్యలో చౌరస్తా అని అంటారు, కూడలి అని అంటారు. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అక్కడ నిమ్మకాయలు, గుడ్లు ఇలాంటివన్నీ పడేసి ఉంటాయి. మనం దూరంగా చూడలేము. దగ్గర దాకా వచ్చిన తర్వాత మన బండి దాన్ని దాటుకుని వెళ్ళిపోతుంది. దాన్ని మించి దాటడం వలన ఎవరికైనా లగ్నంలో కానీ, పంచమంలో, నవమంలో రాహు ఉన్నా, వారికి రాహుదశ నడుస్తున్నా, ఒకవేళ ఆడపిల్లలైతే వాళ్ళు కనుక డేట్లో ఉన్నా, ఏదైనా సరే వాళ్ళు విడిచిపెట్టినటువంటి ఆ గాలి వీరికి సోకుతుంది. ఏదైనా దుష్టత్వం వీరికి ఆపాదించబడుతుంది. నిద్ర పట్టదు, ఉలిక్కిపడి లేవడం, సూసైడ్ చేసుకోవాలన్న టెండెన్సీలు రావడం, ఇలాంటివన్నీ విపరీతంగా జరుగుతూ ఉంటాయి. ఎవరికైతే ఇలాంటి భావనలు ఉన్నాయి, నాకు నిద్ర పట్టట్లేదు, సూసైడ్ లాంటివి థాట్స్ వస్తున్నాయి, ప్రతిదానికి భయం వేస్తుంది, ఇలాంటివన్నీ ఈ పాపగ్రహ సంచారం వలన వీరి జాతకంలో వచ్చేటువంటి ఇబ్బందులు. మరి ఏం చేయాలంటే, ఎవరైతే ఈ బాధతో ఉన్నారో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ఒక కోడిగుడ్డు వాళ్ళ తల్లిగారు కళ్ళకు కాటుక పెట్టుకొని ఒక కోడిగుడ్డు తీసుకొని, ఒకవేళ తల్లి లేకుంటే భార్య అయినా భర్త కోసం చేయొచ్చు. ఒకవేళ తల్లి కోసం పిల్లలు చేయాలి అని అంటే కనుక ఆడపిల్లలు వివాహం కాకుంటే చేయొచ్చు. అయితే ఈ కంటికి కాటుక పెట్టుకొని ఒక కోడిగుడ్డు తీసుకొని ఆ కాటుకను తీసి 2 కళ్ళు, ముక్కు, నోరు, ఐబ్రోస్, బొట్టు గీసి కుడి చేత్తోని 3 సార్లు, ఎడమ చేత్తోని ఒకసారి తిప్పి ఒక కవర్లో పెట్టి ఎవరికన్నా ఒకళ్ళకి మగవాళ్ళకి ఇచ్చి కూడలిలో పడేసి అది పగిలిపోవాలన్నమాట. అట్లా విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా రమ్మని చెప్పండి. ఇలా చేయడం వల్ల కూడలంటే చౌరస్తా 3 బాటలు, 4 బాటల మధ్యలో వేసి రండి. ఎందుకు 3 బాటల మధ్యలో వేస్తారంటే 4 విభాగాలుగా వెళ్ళేటువంటి చోట 4 రకాల మనుషులు, 4 రకాల అంటు ముట్టు మైల ఏదో ఒకటి 4 బాటల మధ్యలో నుంచి ఎవరో ఒకరు వెళ్ళుంటారు. దాని యొక్క వక్రత్వము ఆ యొక్క ప్రదేశానికి వస్తుంది కాబట్టి అది చేయడం వల్ల అది ఫలిస్తుంది అని అంటారు. కాబట్టి మీరు అలా వేసేస్తే పోతుంది. దీని తర్వాతకి ఏదైనా ఒక అమావాస్య నాడు కానీ, లేకుంటే ఒక మంగళవారం నాడు కానీ, ఎవరికైతే తల్లి తండ్రి లేని ఒక ఏజ్డ్ వాళ్ళు ఉంటారు కదా, మీ ఇంట్లో మీ తాతనో, బాబాయిలో, పెదనాన్నలో, వాళ్ళతో గుమ్మడికాయ కోయించి లోపలున్న దొబ్బంతా తీసి దాని లోపల నువ్వుల నూనె, ఆముదము కలిపి ఒక ఆకులో ఉప్పు వేసి ఇంటి ఆవల అంటే కాంపౌండ్ లోపల మీ యొక్క ఇంటి బయట ఆ ఉప్పు పోసిన దాంట్లో గుమ్మడికాయని పెట్టి పెద్ద అఖండ ఒత్తి వేసి వెలిగించి దీపం పెట్టాలి. ఇలా చేయడం వలన ఈ యొక్క జాతక సంభావిత దోషములు కూడా పోతాయి. చాలామంది ఇలాంటివి సాధారణంగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికైతే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఉంటుందో వాళ్ళు మాత్రం జాతకం చెప్పించుకోండి. డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఉన్నటువంటి వాళ్ళు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. 2025 రూపాయలు జాతకానికి తీసుకోవడం జరుగుతుంది. 60-70 పేజీల్లో జాతకం మీకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎవరైతే 2025 రూపాయలు చెల్లిస్తారో వారికి ఈ యొక్క జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. 2025 రూపాయలు చెల్లించిన వారికి మాత్రమే, అంటే జాతకం కోసము. ఇక అందరూ కూడా బాగుండాలి, అందరూ నేనుండాలని నా ఉద్దేశం ఎప్పుడు కూడా. మా ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకా నలుగురికి షేర్ చేయండి. ఇబ్బందుల్లో ఉన్న వారికి
ఇప్పటి వరకు మా ఛానల్ని లైక్ చేయకుంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క వీడియో గురించి చాలామంది ఫోన్లు చేసి, అంటే మన ఛానల్ కాకుండా వేరే ఛానల్ వాళ్ళు ఫోన్లు చేసి, నీ పేరేంటి, ఇది నీ ఛానలా, నీకు అసలు అంత ఉందా, నువ్వు పెట్టిన తమ్నేల్ ఏంటి. అమ్మ, తమ్నేల్స్లో కూడా మేము చాలా వరకు మీ దాకా వీడియో రావడానికి, మీ దృష్టి పడడానికి మాత్రం కొన్ని సార్లు ఛానల్ వాళ్ళు తమ్నేల్స్ పెడుతున్నారు. అది పూర్తిగా మా వల్ల జరిగినటువంటిది కాదు, ఛానల్ వాళ్ళు, యాజమాన్యం వాళ్ళు చేసేటువంటిది. అది కూడా బాధించకుండా ఉండేట్టుగానే ఉండాలి అని ఎట్టి పరిస్థితుల్లో మేము కూడా కోరుతూనే ఉన్నాం. కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.